ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. జగిత్యాల నుంచి ఏపీలోని కలిగిరికి వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఈ తెల్లవారుజామున టిప్పర్ను ఢీకొట్టడం వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునే లోపే అగ్నికీలలకు బలయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. మార్కాపురం జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం 5:30 గంటలకు జగిత్యాల నుంచి కలిగిరికి బస్సు బయలుదేరింది. బస్ కండిషన్ సరిగా లేదని డ్రైవర్తో ముందుగానే ప్రయాణికులు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎర్రగొండపాలెం వద్ద బస్ను గంటసేపు నిలిపేసి సిబ్బంది మరమ్మతులు చేశారు. స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు డ్రైవర్ చెబుతుండగా అలాగే బస్సు ముందుకు సాగింది. ప్రయాణికులు మరో గంటలో గమ్యస్థానానికి చేరుకుంటారు అనే సమయంలో మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద చీమకుర్తి నుంచి మార్కాపురం వైపు కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. రోడ్డుపై టిప్పర్ అడ్డంగా పడిపోయింది. వాహనాల్లో ఉన్న ఇంధనం లీకవగా అగ్నికీలలు వేగంగా వ్యాప్తి చెందాయి. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉదయం 5:30-6 గంటల మధ్యలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే మంటలు వ్యాపించాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా కొందరికి సాధ్యపడలేదు. ఏసీ స్లీపర్ కమ్ సీటింగ్ బస్ కావటం వల్ల పైన నిద్రిస్తున్న వారు కిందకు దిగేలోపే మంటలు వారిని చుట్టేశాయి. చాలా వేగంగా వ్యాప్తి చెందటం వల్ల ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో బస్లో 41 మంది ఉండగా 13 మంది సజీవ దహనమయ్యారు. 28 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో కొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో మేల్కొని ఉన్న వారంతా బతికిపోయారు. బస్ నుంచే వెంటనే దిగిపోయి కొందరు ప్రాణాలు కాపాడుకోగా మరికొందరు గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోగా అప్పటికే బస్ పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని మాంసపు ముద్దల్లా మారిపోయిన దృశ్యాలు భీతావాహంగా కనిపించాయి. మృతదేహాలను బస్ నుంచి ఒక్కొక్కటిగా పోలీసులు బయటకు తీశారు. ప్రమాద స్థలిని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి సహాయ చర్యలను పర్యవేక్షించారు. అక్కడి నుంచే సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలియజేశారు. వెంటనే ప్రమాద తీరుపై సమీక్షించిన చంద్రబాబు హోంమంత్రి అనిత, ఇతర మంత్రులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. వెంటనే వారక్కడకు వెళ్లి ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరిని మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి, మరికొందరిని ఒంగోలు తరలించి చికిత్స చేస్తున్నారు. వారి పరిస్థితిపై మంత్రులు ఆరా తీశారు. వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు బస్ ప్రమాదానికి గల కారణాలను ఫోరెన్సిక్ నిపుణుల బృందం అన్వేషిస్తోంది.